వసుధ 75వ భాగం. ఇంతవరకు నందు వసుధకు దగ్గరగా వస్తే వసుధ దూరం పెడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి ప్రయత్నం ఏదీ చేయకుండా నందు చేతిని ఎంతో ధైర్యంగా పట్టుకుని నందు వెంటే అడుగులు వేయసాగింది వసుధ. ఆమెలో వస్తున్న మార్పుని గమనించిన నందు సంతోషంగా ఆమె చెయ్యిని అందుకుని నడవసాగాడు. వసుధని ఇంటి దగ్గరకు తీసుకువెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసిన నందు సూర్యని కలవటానికి వెళ్ళాడు. నందు డ్రాప్ చేసి వెళ్ళిన వెంటనే వసుధ లోపలికి వెళ్ళింది. వసుధ మళ్ళీ కారులో నుంచి దిగటం చూసిన శారదా జయంతిలు క్రిందిటిసారి జరిగిన రచ్చ గుర్తొచ్చి మౌనంగా మెదలకుండా ఉండిపోయారు. వసుధ మీతో నాకేంటి పని అన్నట్లుగా వాళ్ళని అస్సలు పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి వంట చేసుకుని పిల్లలకి పెట్టేసి తను తిని పడుకోవడానికి గదిలోకి వెళ్ళిపోయింది. వసుధని డ్రాప్ చేసి హోటల్లో ఉన్న సూర్యని కలవటానికి వెళ్ళిన నందు హోటల్కు చేరుకున్న వెంటనే సూర్య ఉన్న రూంలోకి వెళ్ళాడు. తన రూంలోకి వచ్చిన నందును చూసిన సూర్య, అయిపోయిందారా వసుధతో కబుర్లు చెప్పటం అన్నాడు. అయిపోయిందన్నయ్యా, ఇప్పుడే తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తున్నాను. అయినా నువ్వు ఏంటన్నయ్యా ఇక్కడే మన ప్లాట్ పెట్టుకుని ఇంటికి రమ్మంటే రాకుండా హోటల్లో దిగుతావు ఎందుకు అన్నాడు నందు. నీ ఫ్లాట్కు వచ్చి నేనేం చేయాలరా? నువ్వు బయట హోటల్లో అక్కడ ఇక్కడ పడి తింటున్నావు. నీ ఇంట్లో వండి పెట్టడానికి మనుషులు ఏమైనా ఉన్నారా? నువ్వు అయినా సరే బయట నుంచే కదా తెప్పించాల్సింది. హోటల్లోనే పడేడిస్తే సరిపోతుందిగా అన్నాడు సూర్య. సూర్య మాటలు విన్న నందు మౌనంగా తలదించుకుని కూర్చున్నాడు. చూడు నందు, మొన్న సంధ్య కూడా వసుధని కలిసినప్పుడు నీకు సంబంధించిన విషయాలు మాట్లాడిందంట. అయినా వసుధలో ఎలాంటి చలనం గమనించలేదు అంది సంధ్య. అందుకే ఇంకా ఎంతకాలం రా ఇలా ఒంటరిగా ఉంటావు అని అడిగాడు సూర్య. ఏమో తెలియదన్నయ్య, వసుధలో మెల్లిగా మార్పు వస్తుంది, చూడాలి. ఆమె నాతో కలిసి జీవితం పంచుకోవటానికి ఒప్పుకుంటే నాకన్నా అదృష్టవంతుడు ఈ లోకంలో లేడు. ఒకవేళ ఆమె నాతో జీవితం పంచుకోవటానికి అంగీకరించకపోతే ఒక స్నేహితుడిగా జీవితాంతం ఆమెకు అండగా ఉంటాను. కనీసం వసుధ నాకు అలాంటి అవకాశం కల్పించినా నా జన్మ ధన్యమే అన్నాడు నందు. నందు మాటలు విన్న సూర్య కాస్త కోపంగా, నీ జన్మ ధన్యమేరా, కానీ నిన్ను కన్న వాళ్ళ మాట ఏంటి? ఇప్పటికే పిన్ని బాబాయ్ నువ్వు ఇంకా పెళ్లి చేసుకోవటం లేదని దిగులుతో బాగా కుంగిపోయారు. అసలు నువ్వు పెళ్లి చేసుకోవు అనే విషయం తెలిస్తే ఆ ముసలి గుండెలు తట్టుకోలేవురా అన్నాడు సూర్య. సూర్య మాటలు విన్న నందు, ఏమో అన్నయ్య, అవన్నీ నాకు తెలియదు. వసుధంటే నాకు ప్రేమ. ఆమెను ఎందుకు ప్రేమించాను అంటే నేను చెప్పలేను. ఆమెకు తప్ప నా జీవితంలో మరొకరికి స్థానం ఇవ్వలేను నేను. ఏ రోజైతే ఆమెను నా మనసులో స్థానం ఇచ్చానో ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను, నా జీవితంలో వసుధకు తప్ప మరొకరికి స్థానం లేదు, ఉండదు, ఉండబోదు అని. నన్ను మీరు ఎలా అర్థం చేసుకున్నా పర్వాలేదు అన్నాడు నందు. అది కాదు నందు, నువ్వు ప్రేమించావు సరే, మరి ఆ అమ్మాయి నీ ప్రేమను అంగీకరించే స్థితిలో లేదు కదా. పెళ్ళై పిల్లలు ఉన్నా తనని కావాలని అనుకున్నావు. ఇదెక్కడ న్యాయం చెప్పు అని అడిగాడు సూర్య కోపంగా. అన్నయ్య, నేను వసుధని ప్రేమించిన మాట నిజమే, కానీ ఆమె నా జీవితంలోకి రావాలి, నాతో ఉండాలి అని నేను ఏ రోజు ఆమెను అడిగింది లేదు. ఆమె జీవితం ఆమె ఇష్టం. నా ప్రేమ నా మనసుకు సంబంధించింది. నేను వసుధని ప్రేమిస్తూ ఉంటాను తప్ప నా జీవితంలోకి రావాలి అని కోరుకోను. రమ్మని ఆమెను బలవంత పెట్టను అన్నాడు నందు. మరి అలాంటప్పుడు ఆమెను ప్రేమించడం ఎందుకు? నువ్వు బాధపడటం ఎందుకు? నీ తల్లిదండ్రులను బాధ పెట్టేలాగా చేయటం ఎందుకు? నిన్ను కన్న వాళ్ళకి కూడా నీపై కొన్ని ఆశలు కోరికలు ఉంటాయి. నువ్వు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే చూడాలని వాళ్ళు కూడా కోరుకుంటారు కదా. కొడుకుగా వాళ్ళ కోరికలు తీర్చే బాధ్యత నీకు లేదా అని అడిగాడు సూర్య. సూర్య మాటలు విన నందు ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా కూర్చున్నాడు. చూడు నందు, నీ మౌనం సమాధానం కాదు. వీలైనంత తొందరగా నీ పెళ్లికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం నువ్వు తీసుకుని తీరాల్సిందే. కష్టంగా ఉన్న ఆ బంధం నుంచి వసుధని విముక్తురాలని చేసి నీ దానిగా చేసుకుంటావో లేదా ఇంకెవరినైనా నీ జీవితంలోకి ఆహ్వానిస్తావో అనేది నీ ఇష్టం. కానీ ఖచ్చితంగా నువ్వు పెళ్లి చేసుకుని తీరాల్సిందే. ఇక నీకు మరో ఆప్షన్ లేదు అన్నాడు సూర్య కోపంగా. సూర్య మాటలు విన్న నందు బాధగా అక్కడి నుండి లేచి బయటికి వెళ్ళబోయాడు. బయటకు వెళ్ళబోతున్న నందుని చూసిన సూర్య, ఆగు నందు, ఇంకో వారం రోజుల లోపల పిన్ని బాబాయ్ బెంగళూరు వస్తున్నారు. నేను ఇవాళ రాత్రికి హైదరాబాద్కి వెళ్ళిపోయి మళ్ళీ పిన్ని బాబాయ్ వాళ్ళు వచ్చే సమయానికి నేను సంధ్య వస్తాం. అలాగో నీ నిర్ణయం ఏంటి అనేది చెప్పాలి. చెప్పడం కాదు, నువ్వు పెళ్లికి అంగీకరించి తీరాల్సిందే. అది వసుధతోనా లేక మరో అమ్మాయితోనా అనేది నీ చేతుల్లోనే ఉంది అన్నాడు సూర్య. సూర్య మాటలు విని కూడా నందు మెదలకుండా అలాగే నిలబడిపోయాడు. నందు మౌనంగా ఉండటంతో సూర్య తిరిగి మాట్లాడుతూ, చూడు నందు, బాధలోనైనా సంతోషంలోనైనా మనతో ఉండే బంధం లేనప్పుడు నిజమైన అనాథ అవుతాం. చుట్టూ 100 మంది ఉన్నా మనసుని అర్థం చేసుకోలేని తోడు లేనప్పుడు ఏకాకిలా మిగలక తప్పదు. అలాగే నీ బాధ్యతలకు బంధాలకు తేడా ఏంటి? ప్రేమ, ఇష్టం, వ్యామోహానికి మధ్య తేడా ఏంటి? వీటి మధ్యనున్న తేడా గమనించలేనంత కాలం అంధకారంలో ఉండిపోక తప్పదు నందు అన్నాడు సూర్య. సూర్య మాటలు విన నందు ఏం చెప్పాలో అర్థం కాక
మౌనంగా కనీసం వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. తన మాటలు విని కూడా మౌనంగా వెళ్ళిపోతున్న నందుని చూసిన సూర్య తన మాటల వలన నందు మనసులో ఎంతో కుమిలిపోతున్నాడు అనేది ఊహించి, సారీ నందు, నిన్ను బాధ పెట్టాలన్నది కాదు. ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో సంధ్యను నేను కోల్పోయినప్పుడు నాకు బాగా అర్థమైంది. అలాంటి నేను నీతో ఇంత మూర్ఖంగా మాట్లాడాను అంటే కారణం అక్కడ పిన్ని బాబాయిల బాధను చూడలేకపోతున్నానురా. నేను ఇలా మాట్లాడితే అయినా సరే వసుదని నువ్వు మార్చే ప్రయత్నం చేస్తావు. ఒకవేళ వసుద గనుక నీతో పెళ్లికి అంగీకరిస్తే నేనే పిన్ని బాబాయ్తో మాట్లాడి మీ ఇద్దరి పెళ్లి దగ్గరుండి జరిపిస్తాను. ఒకవేళ వసుద ఒప్పుకోకపోతే మరో అమ్మాయిని చూసి నీ పెళ్లి జరిపిస్తాను. ఈ పెళ్లి వల్ల నువ్వు బాధపడతావు అని తెలుసు. నువ్వు బాధపడినా పిన్ని బాబాయ్ అయినా సంతోషంగా ఉంటారు. నువ్వు అలా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోవటం వల్ల అటు నువ్వు ఇటు పిన్ని బాబాయ్ మరోవైపు నీ జీవితం ఇలా కావటానికి తనే కారణం అనే బాధ వసుదకు నువ్వు ఇలా ఏకాకిగా మిగిలిపోయావు అని మేమంతా ఇలా అందరూ కూడా బాధపడవలసి ఉంటుంది. అదే మేము చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు మాత్రమే బాధపడతావు. కనీసం మిగతా అందరూ అయినా సంతోషంగా ఉంటారు. అందుకే నీకు ఇష్టం లేకున్నా సరే నిన్ను బలవంత పెట్టాల్సి వస్తుంది నందు. నా నిస్సహాయతకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. నా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నందు అని మనసులోనే నందుకు క్షమాపణలు చెప్పుకొని హైదరాబాద్కి బయలుదేరాడు సూర్య. సూర్య దగ్గర నుండి ఇంటికి వచ్చిన నందు సూర్య మాటలను తలుచుకుంటూ బాధపడుతూ ఆ రాత్రి భోజనం చేయకుండానే కలతనిద్రలోకి జారుకున్నాడు. ఆఫీస్ నుంచి వచ్చిన వసుధ తన పనులు అన్నీ పూర్తి చేసుకుని పిల్లలకు భోజనం పెట్టి తను కూడా పడుకుని మెల్లిగా నందు గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. తను నందు పక్కన ఉంటే ఎంత సంతోషంగా ఉంది, నందుతో ఉంటే రేపన్న దిగులు లేకుండా ఎంతో మనశ్శాంతిగా ఉండగలుగుతుంది అనేది గమనించడం మొదలుపెట్టింది. ఇలా నందు ఆలోచనలు తనలో కలగగానే అసలు నాకేమైంది, నేను ఎందుకు ఇలా నందు గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను అని తనని తనే ప్రశ్నించుకోవటం మొదలుపెట్టింది వసుధ. వసుధ ఆలోచనలు ఎంతకీ ఒక కొలిక్కి రాకపోవటంతో ఆ ఆలోచనల్ని బలవంతంగా పక్కన నెట్టేసి నిద్రలోకి జారుకుంది. తెల్లవారి నిద్రలేచిన వసుధ నందు ఎవరి పనులలో వాళ్ళు పూర్తిగా బిజీగా మారిపోయారు. ఇలా ఎవరి పనుల్లో వాళ్ళు మరో 10 రోజులు ఇలా గడిచిపోయాయి. వారం రోజుల తరువాత వస్తారు అనుకున్న నందు అమ్మా నాన్నలు 10 రోజుల తరువాత బెంగళూరుకి వచ్చారు. వాళ్ళు వచ్చిన విషయం తెలుసుకున్న సంధ్య సూర్య కూడా బెంగళూరుకి వచ్చారు. వాళ్ళు వచ్చిన తరువాత వాళ్ళ అవసరాలన్నీ చూసిన నందు, నేను ఆఫీస్కి వెళ్తున్నానమ్మా అంటూ శాంతి గారికి చెప్పాడు. నందు మాటలు విన్న తండ్రి సీతారాం గారు, ఆగు నందు, నేను నీతో మాట్లాడాలి. అసలు మేము ఇక్కడికి వచ్చిన కారణం ఏమిటో నీతో మాట్లాడడానికే కదా. వచ్చిన కారణం ఏమిటి? నీతో మాట్లాడడానికే కదా. అలాంటిది మేము ఇంట్లో ఉండగానే నువ్వు ఆఫీస్కి వెళ్ళొస్తాను అమ్మా అంటే దాని అర్థమేంటి అన్నారు కాస్త కోపంగా. తండ్రి మాటలు విన్న నందు మౌనంగా వెళ్ళి తండ్రి ఎదుట నిలబడ్డాడు. నువ్వు గదిలోకి వెళ్ళి కూర్చో, నేను వస్తాను పద అంటూ నందుని లోపలికి పంపించి అక్కడే కూర్చుని పేపర్ తిరిగేస్తున్న సూర్యను కూడా నువ్వు కూడా వెళ్ళి సూర్య గదిలోకి అన్నారు సీతారాం గారు. తండ్రి మాటలు విన్న నందు అలాగే నాన్న అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. నందు వెంటనే సూర్య కూడా అలాగే బాబాయ్ అంటూ గదిలోకి వెళ్ళి కూర్చున్నారు ఇద్దరు. నందు సూర్య ఇద్దరు గదిలోకి వెళ్ళిన వెంటనే శాంతి కాఫీలు తీసుకుని గదిలోకి రా అంటూ సీతారాం గారు కూడా గదిలోకి వెళ్ళారు. గదిలోకి వెళ్ళిన సీతారాం గారు మౌనంగా కూర్చున్నారు. తండ్రి తన వెంటే గదిలోకి వచ్చిన 10 నిమిషాలు గడిచినా సరే ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చోవటంతో చెప్పండి నాన్న, ఏదో మాట్లాడాలన్నారు కదా అన్నాడు నందు మెల్లిగా. నేనేం మాట్లాడాలనుకుంటున్నానో నీకు తెలియదారా అని అడిగాడు సీతారాం గారు సూటిగా నందు కళ్ళల్లోకి చూస్తూ. తండ్రి మాటలు విన్న నందు ఏమని బదిలివ్వాలో అర్థం కాక నేల చూపులు చూడటం మొదలుపెట్టాడు. 10 రోజుల క్రితం సూర్య నిన్ను కలిసినప్పుడు నీతో మాట్లాడిన విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎలాగో నీకు విషయం తెలిసిపోయింది కదా, ఇక ముసుగులో గుద్దులాట అనవసరం. నేరుగా అడిగేస్తున్నాను నందు, అసలు నీకు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా లేదా అని అడిగాడు సీతారాములు నందు కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఇప్పుడే గదిలోకి కాఫీతో వచ్చిన శాంతి గారు, అవును నాన్న, మాకా నువ్వు ఒక్కగానొక్క నలుసువి. నువ్వు ఇలా పెళ్లి పేరంటం లేకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటే చూసుకోవటానికి మా మనసుకు చాలా కష్టంగా ఉంది నాన్న. మీ నాన్నగారు చెప్పినట్లుగా పెళ్లి చేసుకో నాన్న. నీకోసం నేను మీ నాన్నగారు మంచి అమ్మాయిని వెతుకుతాం. నువ్వు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సుఖంగా ఉంటే చూడాలని మా కోరిక నాన్న. ఈ ముసలి వయసులో మాకు ఇంతకు మించి ఏం అవసరం లేదు. దయచేసి పెళ్లికి ఒప్పుకో అంటూ ముగ్గురికి కాఫీ కప్పులు అందించారు శాంతి గారు. తల్లి మాటలు మౌనంగా వింటున్నాడే తప్ప పెదవి విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాడు. కారణం, తననే ప్రాణంగా ప్రేమించి మనసు నిండా నింపుకున్న వసుధ స్థానాన్ని మరొకరికి ఇవ్వటం ఇష్టం లేదు అనే విషయం తనకు తెలుసు కాబట్టి. తల్లి కోరిన కోరికలు తీర్చలేని నిస్సహాయ స్థితిలో తన మీద తనకి కోపం వస్తూ ఉంటే ఆ కోపాన్ని ఎలా ప్రదర్శించాలో అర్థం కాక అలా మౌనంగా కూర్చున్నాడు నందు. కొడుకుతో మాట్లాడుతూ అందరికీ కాఫీ కప్పులు అందించిన శాంతి గారిని కాఫీ కప్పు తీసుకున్న తర్వాత, శాంతి, నువ్వు ఇక వెళ్ళి వంట పని చూసుకోపో.
నేను అబ్బాయితో మాట్లాడతాను అంటూ సీతారాం గారు శాంతి గారిని గదిలో నుండి పంపించేశారు. శాంతి, అలాగే నువ్వు వెళ్ళేటప్పుడు గది తలుపులు వేసుకుని వెళ్ళు అన్నారు సీతారాం గారు. ఎప్పుడు ఏది మాట్లాడినా తన ఎదుటే మాట్లాడే భర్త ఈరోజు తనని గదిలో నుండి వెళ్ళమనటం, పైగా వెళ్ళేటప్పుడు తలుపులు దగ్గరకు వేసి వెళ్ళమనటంతో శాంతి గారికి ఎందుకిలా అంటున్నారు అనే ఆలోచన మనసులో మెదిలిన, వయసుకొచ్చిన కొడుకుతో తండ్రి మాట్లాడేటప్పుడు నేను వినకూడదు అనుకుంటున్నారేమోలే. పెళ్లిలో సంతోషం, పెళ్లి చేసుకోవటంలోని అవసరం గురించి కొడుకుకు విడమర్చి చెప్తారేమో అనుకుని భర్త చెప్పినట్లుగానే గది తలుపు వేసుకుంటూ వెళ్ళిపోయింది. అప్పటికే సంధ్య వంటగదిలో టిఫిన్ ఏర్పాట్లు చూడటం మొదలుపెట్టింది. గదిలో కాఫీ కప్పులు అందించిన వెంటనే బయటకు వచ్చిన శాంతి గారిని చూసిన సంధ్య, అదేంటత్తయ్య, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడే ఉండకుండా మీరెందుకు వచ్చారు అని అడిగింది చిరునవ్వుతూ. ఏమోనమ్మా, మీ మామయ్య గారు నందుతో మాట్లాడాలి, నువ్వెళ్ళు అన్నారు. పైగా తలుపు పెట్టేసి వెళ్ళమన్నారు. అంతగా నా ముందు మాట్లాడలేని విషయాలు ఏముంటాయో నాకైతే అర్థం కావట్లేదు. అందుకే మీ మామయ్య గారి మాటలు కాదనలేక వచ్చేశాను అన్నారు శాంతిగారు. శాంతిగారి మాటలు విన్న సంధ్య ఆలోచనలో పడింది. బహుశా మామయ్య గారు ఆ విషయం గురించి మాట్లాడటానికి అత్తయ్య గారిని పంపేసుంటారు అనుకుని, సర్లేండి అత్తయ్య, మీ ముందు మాట్లాడటానికి ఇబ్బందిగా ఉందేమో, అందుకే మిమ్మల్ని పంపించుంటారు. ఎంతైనా నందు చిన్నపిల్లాడు కాదు కదా, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, మాట్లాడనివ్వండి, మనం వంట పని చూద్దాం పదండి అంటూ శాంతి గారిని డైవర్ట్ చేసి వంట పనిలో భాగమయ్యేలాగా చేసింది సంధ్య. అంతే అయి ఉంటుందిలే అంటూ శాంతి గారు కూడా వంట చేయటంలో నిమగ్నురాలైపోయారు, తన ఆలోచన గట్టిపెట్టి. నందు సుత్తి లేకుండా సూటిగా విషయంలోకి వచ్చేస్తాను. నువ్వెందుకు పెళ్ళొద్దంటున్నావనే విషయం నాకు తెలుసు. ఆ అమ్మాయి గురించి సూర్య నాకు అన్ని విషయాలు చెప్పాడురా. నేను మీ ప్రేమ వివాహం కాదననేమో కానీ ప్రేమ గురించి నాకు తెలుసురా. పెళ్లి చూపుల్లో మీ అమ్మని చూసిన నాటి నుండి ఈ రోజు వరకు నేను ఆమెను ప్రేమిస్తూనే ఉన్నాను. మీ అమ్మ ఎప్పుడైనా పుట్టింటికి వెళ్తాను అంటే ఆమెకు దూరంగా ఉండటం కష్టంగా అనిపించేది. అందుకే నేను కూడా ఆమె వెంట వెళ్ళి ఆమె ఉన్నన్ని రోజులు అక్కడే ఉండి మళ్ళీ ఆమెను నా వెంట తెచ్చుకునేవాడిని. అంత పిచ్చి ప్రేమరా నాకు మీ అమ్మ అంటే. మా పెళ్ళై 39 ఏళ్ళైనా సరే ఈ రోజుకి ఒక్కరోజు కూడా నేను మీ అమ్మని వదిలి ఉన్నది లేదు. అంత ప్రేమరా నాకు మీ అమ్మ అంటే. బహుశా అది ప్రేమ అనటం కన్నా పిచ్చి అంటే కరెక్ట్గా ఉంటుందేమో. అంతలా ప్రేమ గురించి తెలిసిన నేను నీ ప్రేమని తప్పు పట్టలేను. కానీ ఆ అమ్మాయిని నీ జీవితంలోకి రాదు అని తెలిసి కూడా నువ్వు ఇంత పిచ్చి ప్రేమను పెంచుకోవటమే నాకు కష్టంగా ఉంది నాన్న. సూర్య చెప్పాడు ఆ అమ్మాయి జీవితం గురించి, ఆ అమ్మాయి అక్కడ రాక్షసుడు లాంటి భర్త చేతిలో అనుభవిస్తున్న బాధల గురించి. ఇంట్లో అమ్మాయి ఎన్ని కష్టాలు ఎన్ని అనుభవిస్తున్నా, ఎన్ని అవమానాలు ఎదుర్కొంటూ కన్నీటిని దిగమింగుకుంటూ తన పిల్లలే ప్రపంచంగా బ్రతుకుతుంది అనే విషయం గురించి పూర్తిగా నాకు సూర్య చెప్పేశాడు అన్నాడు సీతారాం గారు. అప్పటి వరకు మౌనంగా విన్న నందు తండ్రి మాటకు తలెత్తి సూర్య వైపు చూశాడు. తననే చూస్తున్న నందుని గమనించిన సూర్య, అవును చెప్పేశాను అన్నట్లుగా కళ్ళార్పాడు. అయ్యో అన్నయ్య, ఎందుకన్నయ్య తొందరపడ్డావు? వసుత మనసులో ఏముందో తెలియకుండా ఎలా చెప్పేశావన్నయ్యా అని నందు మనసులోనే బాధపడ్డాడు. మళ్ళీ సీతారాం గారు మాట్లాడుతూ, నందు, నువ్వు ఆ అమ్మాయిని చేసుకుంటావా లేదా మరొకరిని చేసుకుంటావా అనేది మాకు అనవసరం. కానీ నువ్వు పెళ్ళి అయితే ఖచ్చితంగా చేసుకుని తీరాల్సిందే. ఒకవేళ నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నారు సీతారాం గారు. తండ్రి మాటలు విన్న నందు ఆశ్చర్యం, సంతోషం కలగలిసిన చూపులతో తండ్రి వైపు చూశారు. కొడుకు చూపుల్లోని భావాన్ని అర్థం చేసుకున్న సీతారాం గారు, ప్రేమకు వయసుతో పని లేదు నాన్న. అది ఏ వయసులోనైనా ఎవరి మీదైనా పుడుతుంది. ఒకరి మీద మనకు ప్రేమ పుట్టింది అంటే వాళ్ళ వెనక ఆస్తిపాస్తులున్నాయా, వాళ్ళ వాళ్ళ కులగోత్రాలేంటి, వాళ్ళ పిల్లలు ఉన్నారా లేరా, ఇలాంటివేమీ మనం మనసు పట్టించుకోదు. దానికి నచ్చిన పని అది చేస్తూ పోతుంది, మన చేత చేయిస్తుంది. నువ్వు ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించవు, ఆరాధించవు. ఆ అమ్మాయికి 2 పిల్లలు ఉన్నారని తెలిసి కూడా ఎన్నో ఏళ్లుగా ఆ అమ్మాయి కోసమే పరితపించావు. పైగా ఆ అమ్మాయిని నీ జీవితంలోకి రాదు అని తెలిసి కూడా నువ్వు ఆ అమ్మాయిని అంతగా ఆరాధిస్తున్నావు చూడు. నిజంగా అందుకు నీ గొప్ప మనసు చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది నాన్న. పైగా 2 పిల్లల తల్లిని నువ్వు ఇంతలా ఆరాధిస్తున్నావు చూడు, అది చాలా గొప్ప విషయం నాన్న. అంతేకాదు, ఆ పిల్లల విషయంలోనూ నువ్వు ఎంతో బాధ్యతగా నడుచుకుంటున్నావని, కన్న తండ్రి కన్నా ఎక్కువగా ఆ పిల్లలను ప్రేమిస్తున్నావు అనే విషయం కూడా నాకు సూర్య చెప్పాడు. నిజంగా ఈ విషయంలో నేను చూసి చాలా గర్విస్తున్నాను నాన్న. నువ్వు ఎప్పటికీ ఆ అమ్మాయికి అలాగే ఉండాలిరా. ఆ అమ్మాయి ప్రతి కష్టంలోనూ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ నీ జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకుని అయితే కాదు నాన్న. నాకు కూడా నా కొడుకు సుఖంగా సంతోషంగా ఉండాలని ఆశ, కోరిక ఉంటుంది కదా. అందుకే ఆ అమ్మాయి ఒప్పుకుంటే ఆమెతోనే పెళ్లి జరిపించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆమె గనక ఒప్పుకోకుంటే వేరే ఏ అమ్మాయి అయినా సరే నువ్వు పెళ్లి చేసుకుని తీరాల్సిందే. ఆ వచ్చే అమ్మాయి నువ్వు ప్రేమించిన అమ్మాయి విషయంలో నిన్ను సహాయం చేయనిస్తుందో లేదో అనే నీ అనుమానం నీకుండొచ్చు. ఒకవేళ నువ్వు ఆ అమ్మాయి బాధ్యతను తీసుకునే పరిస్థితిలో లేకపోతే గనుక
నేను నువ్వు ప్రేమించిన అమ్మాయి బాధ్యత తీసుకుంటాను నాన్న. కోడలుగా రావాల్సిన అమ్మాయిని కూతురిగా తీసుకుని నేను తన బాధ్యతలన్నింటిలోనూ పాలుపంచుకుంటూ కంటికి రెప్పలా కాపాడుతాను. నన్ను నమ్ము నాన్న. కానీ నువ్వు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని అన్యాయం చేసుకోవద్దు కన్నా. నువ్వు మాకు పెళ్ళైన 3 ఏళ్లకు పుట్టావు. నువ్వు పుట్టిన తర్వాత మళ్ళీ మాకు సంతానం కలగలేదు. ఒక్కగానొక్క వారసుడివి. నువ్వు పెళ్లి చేసుకోకుండా మన వంశాన్ని నిర్వీర్యం చేయొద్దు నాన్న. నువ్వు వస్తా ఇద్దరూ పెద్దగా వయసైపోయిన వాళ్ళైతే కాదు. ఈ వయసులోనూ మీరు బిడ్డలను కనడానికి అర్హులే కదా. అందుకే మా కోరిక తీర్చడానికి ప్రయత్నించు. వసుదని ఎలాగైనా ఒప్పించి ఆ బంధం నుంచి విముక్తురాలని చేసి నీ దానిగా చేసుకో అంటూ ఎంతో బాధగా నందు చేతులు పట్టుకుని బ్రతిమలాడారు సీతారాం గారు. తండ్రి మాటలు విన్న నందు, అయ్యో నాన్న, మీ కోరికను నెరవేర్చలేను. వసుధ ఒప్పుకుంటే ఆమెను నా జీవితంలోకి ఆహ్వానించి మీ ఇంటి కోడలనైతే చేయగలుగుతానేమో కానీ మన ఇంటి వారసుడినైతే నేను మీకు అందించలేను. నిశాంతే మన ఇంటి వారసుడు. అది మీకు కష్టంగానే ఉన్నా మీరు ఒప్పుకుని తీరాల్సిందే. వసుధకు చెందిన ప్రతిదీ నాదే, కానీ మీ కోరిక నేను తీర్చలేను అని మనసులోనే బాధపడ్డాడు నందు. కానీ తన బాధని బయటకు తెలియనివ్వకుండా మౌనంగా తండ్రిని హగ్ చేసుకుని, మీలాంటి తండ్రి కడుపున పుట్టడం నిజంగా నా అదృష్టం నాన్న అంటూ, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటూ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయాడు నందు. విషయం తెలిసిన సూర్య, అయ్యో నందు, నీ పరిస్థితి ఇంత దారుణంగా మారిపోయిందని నేను ఊహించలేదు. బాబాయ్ కోరికలోనూ న్యాయం ఉంది, కానీ బాబాయ్ కోరిక నెరవేరదు అనే విషయం తెలిస్తే బాబాయ్ తట్టుకుని నిలబడగలరా? విషయం తెలిస్తే మీ పెళ్లికి ఎంత గొప్ప హృదయంతో అంగీకరిస్తారా అనేది అర్థం కావటం లేదు అనుకొని బాధపడ్డాడు సూర్య కూడా. ఇంటిలో నుంచి వెళ్ళిపోయిన నందుకు సాగర్ ఎలాంటి పరిస్థితిలో కనిపించబోతున్నాడు, సాగర్ వసుధ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలుసుకున్న నందు పరిస్థితి ఏమిటో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.